శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కర్మ విపాక నిరూపణం. ఋషిపుత్రుడు నచికేతుడు ఇట్లు చెప్పాను: మిత్రులారా, ఇప్పుడు నేను యమధర్మరాజు చిత్రగుప్తుల సంభాషణగా నేను మీకు మరొక ముఖ్య విషయం చెప్పబోతున్నాను. దయతో దాన్ని ఆకర్ణింపుడు. చిత్రగుప్తుడు యమధర్మరాజుకి ఇట్లు చెప్పెను: ఈ మనుషుడు స్వర్గానికి పోవును. ఈ ప్రాణి వృక్షయోనియందు జన్మించను. అతడు పశుయోనియందు ప్రవేశించవచ్చు. అట్లే ఈ ప్రాణికి ముక్తి కలిగించము. ఈ వ్యక్తికి ఉత్తమగతి ప్రాప్తించవలను. ఈ జీవునికి తన పితామహ ప్రభృతి పూర్వ ఋషులతో కలియవలను. తర్వాత ఆయన ఇతర దూతలతో, మహాపరాక్రమం గల వీరులారా, ఈ నరుడు నిరంతరం ధర్మ విముఖుడుగానే తన జీవితం గడిపివేశను. ఇతడు సాధ్వైన తన భార్యను పరిత్యజించెను. ఇతని వద్ద పుత్రపౌత్రులు ఎవరినూ నశింపకుండరి. అందుచే ఇతడిని రౌరవ నరకమందు పడవేదురుగా కానీ ఆదేశించెను. పిమ్మట మరలా చిత్రగుప్తుడు వీరందరినీ, మహాధర్మాత్ములైన వ్యక్తులు ఇట్టి నరులు ఇంతకు ముందు కాలం నాడు లేకుండరి, అంతేగాక భవిష్య కాలమున ఉండరు. వీరి యందు పాపం లేసమాత్రం లేదు. అందుచేత మీరు వీరిని వెంటనే ఇక్కడి నుండి పంపివేయవలసిందిగా తెలుపుడు. ఈ వ్యక్తి తన జీవిత కాలం అంతయు ఎవరిని ఎన్నడూ నిందించలేదు. సంపత్తి గల కాలమందట్లే విత్తులు ఏర్పడినందున కాలం నందు కానీ ఎట్టి స్థితినందును వీరు తమ విద్యుక్త ధర్మములందు సంపూర్ణంగా యథావిధి పాటించరి. ఆ కారణంచే వీరు స్వర్గానికి పోయి అనేక కల్పముల పర్యంతం అక్కడే వసింతురుగాక. ఈ నరుడు పూర్వకాలమందు పరమధార్మికుడుగా ఉండను, కానీ ఇతడు మహాస్త్రీవ్యసన లోనుడు. అందుకే ఇతనికి కలియుగమందు మనుష్యయోని ప్రాప్తింపచేయుదురుగాక. అటు పిమ్మట స్వర్గమందు వసించే భాగ్యం లభ్యమగను. ఈ వ్యక్తి యుద్ధభూమి యందు శత్రుముఖులను చీల్చి చెండాడి వధించిన పిమ్మట తాను స్వయంగా అసువులు బాసెను. బ్రాహ్మణులు, గోవులు ఇంకను దేశం కొరకు యుద్ధము నడిచెను. ఆ సంగ్రామమందే తన ప్రాణాలు చాలించెను. అందుచేత మీరు ఇతడితో వినయంతో ప్రవర్తించి అభ్యర్థించాలి. అంతేగాక ఈ వ్యక్తిని విమానమందు అధిరోహింపచేసి ఇంద్రపురియకు అమరావతికి చేర్చి అక్కడ అతడు ఒక కల్పమందు నివసింపచేయునట్లు చేయుదురుగాక. ఇక్కడనే ఉన్న మరియొక జీవి కూడా అతడి వల్లనే ధర్మాత్ముడకు పురుషుడు. పరమ భాగ్యశాలియగు ఈ ప్రాణి నిరంతరం ధర్మపాలనం చేసెను. ఇతడి కాలమంతా ప్రతీక్షణం ధ్యానం చేయుటయందే గడిపివేశను. సమస్త ప్రాణులను దయతో ఆదరించెను. అతనికి సుగంధములతోనూ పుష్పమాలికలతోనూ వెనువెంటనే సన్మానపూర్వకంగా గౌరవింపుడు. ఈ మహాత్ముడగు వ్యక్తి యొక్క శిరంపై సేనలు చల్లి వింజామరములతో వీచుచు అతడిని మహోత్తమ విధంగా పూజించి గౌరవింపవలసింది అని నా ఆజ్ఞ. మరొక ధర్మాత్ముని దర్శనం చేసుకొంచు చిత్రగుప్తుడు ఇతడును మహాయశస్వి అయిన పురుషుడు. ఇతని వల్ల సర్వప్రాణులను సుఖం పొందగలిగిరి. అందుకే ఇతడికి సుఖమే కలుగుట ఆవశ్యకం. ఇతడిని అనేక గుణాల చేత శోభస్కరంగా వెలుగొందుతున్న ఇంద్రుని నగరం అమరావతి అందు ప్రవేశపెట్టుదురుగాక. మహాధర్మాత్ముడగు ఈ జీవి దేవేంద్రుడు స్వర్గలోకమందు ఎంతకాలం వరకు వసించునో అంతవరకు ఇతడిని దేవేంద్రలోకమునే ఉంచవలను. ఇతడికి ఎప్పటి వరకును ధర్మం వెంట ఉండనో అప్పటి వరకు స్వర్గం నందు భోగములు అనుభవించే అవకాశం లభించునుగాక. కాలం అతిక్రమించిన తరువాత అతడు స్వర్గం నుంచి దిగి రావలసిన సమయం ఆసన్నమైన ఎడల మనుష్య యోనియందు జన్మం పొంది సుఖములను అనుభవించుగాక. ఇతడు రత్నాలతో చేయబడ్డ వేణువును తయారు చేయించి దానమిచ్చి ఉండెను. అంతేగాక సమస్త ధర్మాలను విధిపూర్వకంగా ఆచరించి ఉండెను. ఇతడు అశ్విని కుమార లోకమునకు తీసుకుని పోబడనుగాక. ఇందులకు హేతువు ఆ అశ్విని కుమార లోకమందు సమస్త విధాలైన సుఖాలను పొందగలుగు ఏర్పాట్లు సులభంగా లభ్యమగను. మరియొక జీవి వైపు చూచుచు చిత్రగుప్తుడు ఇతడు మహాభాగ్యశాలియగు పురుషుడు, నిరంతర శ్రీహరి భక్తుడు, వైష్ణవ ఆచార విధిగతుడు. ఇతడు చేసిన పుణ్యకార్యాలు ఇంతింతని చెప్పుట వీలుపడదు. ఆ హేతువు చేతడు దేవాది దేవుడు సనాతనుడు ఒక శ్రీహరికి పార్శ్వమును ఉంచదగినవాడు. అందుకే ఇతడిని వైకుంఠ లోకానికి చేర్చెదరుగాక. ఇతడి త్యాగ వృత్తి అంతులేనిది. ఇతడు ఎక్కువగా పాలిచ్చు అనేక గోవులను ఎందరో అవసరం గల వారికి దానముగా ఇచ్చెను. తన సర్వశక్తులను వినియోగించి ఇతడు నిత్యమును బ్రాహ్మణులకు గోదానం చేయుటయందు ఉత్సాహం కలవాడై ఉండెను. అంతేగాక మరియొక విషయం కూడా కలదు. ఇతడు మహానిష్ఠాగరిష్ఠులు, పరమ పవిత్రులు అగు అనేకమైన బ్రాహ్మణులకు నిరంతర అన్నదానం చేయుచుండెను. రుద్రధేనువుతో ఉపగమింపదగు మనోహరములైన ఆ గోవులు కల్పాంతం వరకును ఇతడు వెనువెంటనే ఉండగలవు. ఈ నరుడు ఒక కల్పం వరకు రుద్రలోకం నందే వసింపగలడు. ఇతడు ఇందు ఆవంతయు సందేహం లేదు. ఇతడు మధురములైన పదార్థాలను, సుగంధితమైన వస్తువులను, రసదుగ్ధ పరిపూర్ణములో సవత్సాయుత గోవులను అనేకములను బ్రాహ్మణులకు ఇచ్చి ఉండెను. ఆ గోవుల సర్వాంగములను సువర్ణం చేత సుశోభితమై ఉండెను. ఈ మహాదానపరుడైన పురుషునికి సంబంధించిన
వృత్తాంతములను లిఖించి ఉండిన గ్రంథపుటిని నేను చూసి తిని దాని యందు 3 కోట్ల సంవత్సరాల పర్యంతం స్వర్గమందు నివసించగలడని లిఖించబడింది. అటు పిమ్మట మహాపురుషుల ఋషుల వంశమందు జన్మించి ప్రవర్తించగలడు అని చెప్పాను. పిమ్మట మరియొక ప్రాణిని గురించి తెలుపుతూ చిత్రగుప్తుడు, ఇతడు సువర్ణదానము నడిచినవాడు, ఇతడు దేవతల వద్దకు పంపబడను కాక పిమ్మట వారి ఆజ్ఞలను పొంది ఉమాపతి కైలాసానికి అధిపతియగు రుద్ర భగవానుని లోకమునకు పంపబడను గాక. ఇతడు మహా తేజస్వంతుడని తెలియచున్నది. ఇదే నిశ్చయం. రుద్రలోకాన ప్రవేశించి ఇతడు తన ఇచ్ఛానుసారం కోరికలను నెరవేర్చుకొనుగాక అని పలుకుతూ మరికొన్ని ప్రాణుల వైపు చూచియు ఈ వ్యక్తులందరినీ దానం చేయవలన్న నిర్ణయాన్ని నెరవేర్చుకున్నవాడు అనేకులైన ప్రాణులు వీరికి అభివాదములు చేయుదురు. అందుకే వీరికి స్వర్గప్రాప్తి కలుగుగాక అని పలికి మరియొకరి వైపు చూస్తూ, ఈ జీవి మహాబుద్ధిశాలియకు ఈ పురుషుడు, ఇతని వల్ల సర్వజనుల అవసరాలన్నీ తీర్పబడుచున్నవి. ఇతడు సర్వల హితం కొరకు సంలగ్నుడై ఉండుచు వట్టి కార్యములను సంధించుచుండెను, సర్వజనుల కోరికలు నెరవేర్చుచుండెను. ఈ ప్రాణి అందరి ఆదరాభిమానాలకు పాత్రుడైన వాడు. ఇతడు సద్బ్రాహ్మణులకు ఎందరికో పృథ్వీదానం చేసి ఉండెను. ఇతడు స్వర్గమందు ప్రవేశించి బహుకాలం వరకు అచట ఉండటకు అర్హత కలవాడు. పిమ్మట తన అనుయాయులతో కలిసి బ్రహ్మలోకమందు ప్రవేశం పొందును. మహాశ్రేష్ఠుడుగా ఈ మానవునికి కోరుకున్న భోగాలతో పాటు సేవలు కూడా లభ్యం కావలను. ఆ బ్రహ్మలోకమున ఇతడు అక్షయమగు స్థానమును పొంది అజరుడు కాగలడు. బ్రహ్మలోకమందులో బ్రహ్మర్షి గణములందరూ ఈ జీవిని ఆదరింపగలరు. మరియొక పురుషుని చూపుతూ చిత్రగుప్తుడు, ఈ ప్రాణి అందరికీ అతిథి రూపంలో ఇచ్చటికి చేరి ఉండెను. సర్వేంద్రియములన్నీ ఇతని ఆధీనంలో ఉండెను. ఇతడు సమస్త ప్రాణుల యందు దయ కలిగి ఉండేవాడు. అంతేగాక అందరినీ సమానంగా చూస్తూ నిరంతర అన్నదానం చేయుటకు ప్రవృత్తుడై ఉండేవాడు. తన పరివారమందలి మనుషులందరూ భుజించే వరకు తాను ఎన్నడూ అన్నగ్రహణం చేయవాడు. నా ప్రియమైన భృత్యులారా, ఇతని వెనువెంటనే ఇక్కడి నుండి పంపివేయబడును గాక అని యమధర్మరాజు తన నిర్ణయాన్ని తెలిపి ఉన్నారు. అట్లు చేయుదును అని చెప్పి ఈ ప్రాణి అనేక కన్యాదానాలు నరించి ఉన్నాడు. అంత మాత్రమే గాక బహుయజ్ఞాలు చేసి వాణ్ణి సంపన్నంలో నరించెను. ఆ హేతువు ఇతనికి 10,000 సంవత్సరాల పాటు స్వర్గ సుఖాలు అనుభవించే అవకాశం కల్పించము. అటు పిమ్మట ఇతడు సర్వప్రథమంగా మత్స్యలోకాన నివసించే ఒకానొక ఉత్తమ కులమందు జన్మించును గాక. పరమదయాళుడుగా ఆ పురుషుడు 10,000 సంవత్సరాల పాటు దేవతలతో సమానంగా స్వర్గలోకమందు సుఖపూరితంగా విరాజితుడై నివసించుగాక. తదనంతరం ఇతడు మనుష్య యోనియందు జన్మించి సర్వభూప్రజల గౌరవం పొందుదురుగాక అని పలుకుతూ మరియొకని గురించి, ఇతడు ఛత్రం, పాదరక్షలు, కమండలాలను అనేక మార్లు దానము నడిచినాడు. మీరు ఇతడిని గౌరవింపుడు. వేల కొలది సభామండపంలో ఏ దేశంలో కలవా ఆ దేశమందు ఇతడిని విద్యాధరిని గావించి 4 మహాపద్మవర్షాల పర్యంతం నిరంతర నివాసం అనరింపజేయడు అని తన సేవకులను ఆజ్ఞాపించెను. పిమ్మట నచికేతుడు విప్రులతో, విప్రులారా, చిత్రగుప్తుడు చెప్పిన వేరొక మహత్యం గల విషయం వివరిస్తున్నాను. దాన్ని కూడా సావధానులై వినడు అని పలికి ఇంకను ఇట్లు చెప్పెను. గోవులు దివ్యప్రాణులు, వాని సర్వాంగముల యందును సర్వదేవతలు నివసింతురు. గోవులు తమ శరీరమందు అమృతాన్ని ధరించి ఉండి ఈ ధరిత్రిపై ఈ అమృతాన్ని సర్వులకు ఇచ్చట గోవుల స్వాభావిక గుణం. అవి తీర్థములలో పరమతీర్థములు, పవిత్రం చేయు పదార్థాలలో పరమ పవిత్రంగాను, ఇంకను పుష్టికారకములలో మహాపుష్టి ప్రదానములై ఉండెను. వారిచే ప్రాణులు సిద్ధి పొందుచుండెను. ఆ హేతువుచే ప్రాచీన కాలమందును గోదానముల పరంపర కొనసాగుతూనే ఉన్నది. గోవు పెరుగుచే సమస్త దుగ్ధము చేత శంకర భగవానుడు, ఘృతంచే అగ్ని భగవానుడు, పాయసంచే పితామహుడు బ్రహ్మతృప్తి పొందుచున్నారు. గో పంచగ్రవ్య ప్రాసనముల చేత అశ్వమేధ యజ్ఞపుణ్య ఫలం ప్రాప్తించగలదు. గోదంతములందు మరుద్గణములు, జిహ్వయందు సరస్వతి, ఖురములందు గంధర్వులు, ఖురాగ్ర భాగములందు నాగగణములు, సర్వసంధులయందు సాధ్యగణము, చక్షులయందు సూర్యచంద్రులు, కపదమునందు సర్వ నక్షత్రములు, తోకయందు ధర్మము, అపానమందు అఖిల తీర్థములు, యోనియందు భాగీరథి నది, ఇంకను అనేక ద్వీపములు, ద్వీప సంపన్నమైన చతుస్సముద్రములు, రోమకూపమునందు ఋషి సముదాయము, గోమయమందు పద్మజయగు లక్ష్మి, రోమములందు సమస్త దేవతాగణములు, అట్లే చర్మము, కేశములందు ఉత్తర దక్షిణాయనంలో వసించుచుండును. ఇంతేగాక స్థైర్య, ధృతి, కాంతి, పుష్టి, వృద్ధి, శృతి, వేద, లజ్జ, వపు, కీర్తి, విద్య, శాంతి, మతి, సంతతి ఇవన్నీ గోవు వెనక అనుసరించి నడుచుచుండును. ఇందు ఎట్టి సంశయం లేదు. గోవులు ఎక్కడ నివసించునో అందే సర్వజగత్తు శ్రీలక్ష్మి, ఇంకను జ్ఞాన దర్శనం సర్వములను వసించును. గోమహత్యం గురించి వరాహ పురాణంలో మహత్వపూర్వకంగా వివరించబడింది. ఇట్టి వర్ణన అథర్వవేదం, బ్రహ్మాండ పురాణం, మహాభారతం, స్కాంద పురాణం, పద్మపురాణం, భవిష్య పురాణం మొదలైన వానియందు వర్ణించబడింది. వరాహ పురాణ వర్ణన: దంతేషు మరుతో దేవా జిహ్వాయంతు సర్వసతి, ఖరమధ్యేతు గంధార్వాః, ఖురాగ్రేషు పన్నగాః, సర్వసంధిషు సాధ్యాస్య, చంద్రాదిత్యౌ తు లోచనే,
కఖుదేతు నక్షత్రాన్ని లాంఘలే ధర్మ ఆశ్రితాః అపానే సర్వతీర్థాని ప్రస్రావే జాహ్నవీ నది నానాద్వీప సమాకీర్ణాశ్చత్వార సాగరస్తథా ఋషయో రోమకూపేషు గోమయే పద్మధారిణి రోమే వసంతి దేవాశ్చ త్వక్కేశేష్వయనద్వయం స్థైర్యం ధృతిశ్చ కాంతిశ్చ పుష్టివృద్ధిశ్చ తథైవ చ స్మృతిర్మేధా తథా లజ్జా వపుః కీర్తిస్తథైవ చ విద్యా శాంతిర్మతిశ్చైవ సంతతిః పరమా తథా గచ్చంత్యమనుగచ్చంతి యోతాగావో న సంశయః యత్ర గావో జగత్తత్ర దేవదేవ పురోగమాః యత్ర గావస్తత్ర లక్ష్మీః సంఖ్యాధర్మస్య శాశ్వతః. వరాహపురాణమందు ఈ ధేనువును గురించిన పవిత్ర వర్ణన చాలా మహత్యం కలది. ఇట్టిదే వర్ణన అధర్వవేదమందు, బ్రహ్మాండ పురాణమందు, మహాభారతమందు, స్కాంద పురాణమందు, పద్మపురాణమందు, భవిష్య పురాణములందు ఇంకనూ మరికొన్ని హిందూ ధార్మిక గ్రంథములందు కలవు. ఓం శాంతి శాంతి శాంతి.